మన శరీరం అనేది మన పతంజలి మన ఆరోగ్య సూత్రాల ప్రకారం 5 కోశములు మన శరీరం. ఆ 5 కోశములు ఏంటంటే మొదటిది అన్నమయ కోశం. అంటే అన్నం తింటేనే పెరిగేది, అన్నం లేకపోతే కృషించేది, నశించేది అని. అన్నము అంటే జీవ పదార్థం. ఇది అన్నమయ కోశం. రెండవది ప్రాణమయ కోశం. అంటే గాలి పీలిస్తేనే ఈ శరీరంలో జీవకణములు ఉత్పన్నమయ్యి ప్రాణంతో ఉంటాము. గాలి పీల్చకపోతే ప్రాణం పోయి ఈ శరీరం కుళ్ళిపోతుంది. ఆ రెండవ దాన్ని ప్రాణమయ కోశం అన్నాం. ఈ అన్నమయ కోశంలోకి ఆ ప్రాణమయ కోశం వచ్చిన తర్వాత ఏ మనస్సు అనేది ఒకటి మనలో ఉన్నది మనోమయ కోశం. ఈ మనోమయ కోశం ఈ పంచేంద్రియాలని నియంత్రణ చేస్తూ తిప్పుతుండడం మూలాన్ని మన ఆరోగ్యానికి మూల కారణం మనోమయ కోశం.